హైదరాబాద్లో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు తయారు చేసి విదేశాలకు పంపుతున్న ముఠాను శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు, నకిలీ యూనివర్సిటీ స్టాంపులు, సెల్ ఫోన్లు, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ హస్తినాపురానికి చెందిన అశోక్ ధనలక్ష్మి ఓవర్సీస్ అబ్రాడ్ స్టడీ వీసా కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. అతడికి 2021లో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తయారు చేసి విదేశాలకు పంపే కేరళ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. విదేశాల్లో చదవాలనే కోరిక ఉండి అకాడమిక్లో బలహీనంగా ఉన్న విద్యార్థుల వద్ద నకిలీ ధృవపత్రాల కోసం అశోక్ 80,000 నుంచి 1,00,000 వరకు వసూలు చేసేవాడు. అందులో 30,000 రూపాయలు కేరళ వ్యక్తికి ఇచ్చేవాడు. అతను నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, బ్యాక్ స్టేట్మెంట్ తయారు చేసి విదేశాలకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ విచారణ చేయగా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ బండారం బయటపడిందని ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. స్టడీ ఇన్ అబ్రాడ్ అండ్ వీసా కన్సల్టెన్సీ అనే ఒక ఫేక్ ఏజెన్సీ అనుకోండి. అది డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికేట్స్ ని, హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ ని యూఎస్ కి అట్లా పంపిస్తున్నారు అన్నమాట. దాదాపు 5 years నుంచి దాదాపు ఒక 15 మంది దాకా డిగ్రీ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి పంపించేస్తున్నారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి టెక్సాస్ డల్లాస్ లో ఆ ఇమిగ్రేషన్ లో అతను చెక్ చేస్తే ఓవర్ స్టే ఇక్కడ అయినందువల్ల డౌట్ వచ్చి వెరిఫై చేస్తే ఆయన యూనివర్సిటీలో ఆల్రెడీ ఇన్యాక్టివ్ పొజిషన్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి ఆయన రిటర్న్ చేస్తే ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేస్తే అది సర్టిఫికేట్ డూప్లికేట్ అని తేలింది అతను అడిగితే. సో మదురై వాళ్ళకి సంబంధించి 17 సర్టిఫికేట్స్, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన 4 సర్టిఫికేట్స్ అవన్నీ సీజ్ చేసి, అదేవిధంగా 10 లక్షల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేసి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు.